స్నేహం ఈ సృష్టిలో మనకు దొరికే అద్భుతమైన కానుక. కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఓ స్నేహితుడో స్నేహితురాలో ఉంటే కొండంత ధైర్యం వస్తుంది, మనసులో భారం దిగిపోతుంది. అయితే ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులు కూడా ఒక్కోసారి ప్రాణహాని చేస్తారు. అందుకు ఎన్నో కారణాలు కనిపిస్తాయి. చిన్నప్పటి నుంచి స్నేహితులైన మల్లిక సత్యవతి విషయంలో ఏం జరిగింది? జయరాజ్ పరిచయం వాళ్ళ మధ్య ఎలా చిచ్చుపెట్టిందో, అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్లో చూద్దాం. ఆకాశంలో సగం అంటూ అంది వచ్చిన అవకాశాలను అందుకున్న ఇద్దరు తప్పటడుగులు వేశారు. జయరాజు రాక వాళ్ళ మధ్య పెనుదుమారమే రేపింది. అది ఎలాంటి కష్ట నష్టాలకు దారితీసింది? స్నేహితురాల మధ్య ఏం జరిగింది? ఆ పలకరింపులే కొన్నాళ్లకు హద్దులు దాటాయి. సరదాగా కబుర్లు చెప్పుకోవడం, మరికొన్నాళ్లకు సెలవు రోజుల్లో ముగ్గురూ కలిసి వంటలుండుకొని కలిసి తినే వరకు వచ్చింది. ఆ చనువు ఇంటి వరకే పరిమితం కాలేదు. బయటికెళ్లి షికార్లు తిరిగే వరకు వచ్చింది. జయరాజు ఎంత సరదాగా చనువుగా ఉన్నా సత్యవతి మాత్రం తన హద్దుల్లో తాముండేది. మల్లిక మాత్రం జయరాజ్కు దూరంగా ఉండలేకపోయింది. అతనితో చాలా కలివిడిగా క్లోజ్ గా ఉండేది. ఆడపిల్ల ఆవగింజంత అవకాశం ఇస్తే చాలు ఆకాశమంతా ఆక్రమించుకునేవాళ్లున్న మన సమాజంలో జయరాజు జపం చేస్తూ కూర్చోలేదు. ఆమెకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. వీలు దొరికినప్పుడల్లా మల్లికతో షికార్లు చేయడం మొదలుపెట్టాడు. కేవలం సెలవు రోజులోనే కాకుండా సెలవు పెట్టి మరీ జయరాజ్తో షికార్లు తిరుగుతున్న మల్లికను చూసి సత్యవతికి ఒకంత కోపం వచ్చింది. మొదట్లో కాస్త తేలిగ్గా తీసుకుని వాళ్లను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఓ రోజు డాక్టర్, ఏంటి సత్య, నీ ఫ్రెండ్ ఈ మధ్య సరిగా హాస్పిటల్కు రావట్లేదు, పదే పదే సెలవులు పెడుతోంది, ఏమైంది అని అడిగాడు. సత్యవతి డైలమాలో పడింది. ఏమో సార్, తెలుసుకుని చెబుతాను అని బదులిచ్చింది.
ఆ రోజు సాయంత్రం రూమ్కొచ్చి చూస్తే మల్లిక కనిపించలేదు. రాత్రి వేళ ఆలస్యంగా వచ్చింది. ఇంత రాత్రి వరకు ఎక్కడికెళ్ళావు మల్లిక? రూమ్లో ఉండట్లేదు, హాస్పిటల్కి రావట్లేదు, ఎక్కడికెళ్తున్నావు? డాక్టర్ గారు నువ్వు రావట్లేదని నన్ను అడిగారు అని మల్లికను ప్రశ్నించింది. అందుకు మల్లిక మాత్రం సత్యవతికి సమాధానం చెప్పలేదు. ఒంట్లో బాగాలేదు, నన్నేమడక్కు అని విసుగ్గా మాట దాటేసింది. అలిగా రాత్రి అన్నం కూడా తినకుండా పడుకుంది. స్నేహితురాల కోసం తాను తినకుండా పడుకుంది సత్యవతి. మల్లిక గురించి ఆలోచన. ఆమె ఏం చేస్తోంది, ఎక్కడికెళ్తోంది? ఇంతవరకు నా దగ్గర ఏదీ దాచలేదు. అలాంటిది నాకు చెప్పకూడని అంత రహస్యం ఏముంటుంది అని తీవ్రంగా ఆలోచించి చివరకు నిర్ణయానికి వచ్చింది. మర్నాడు ఉదయం మెలకు వచ్చినా లేవకుండా దొంగ నిద్ర నటిస్తూ మల్లికని గమనిస్తూ పడుకుంది. మల్లిక పొద్దున్నే లేచి హుషారుగా రెడీ అయింది. సత్యవతిని లేపింది. తన ఒంట్లో బాగోలేదని హాస్పిటల్కు రాలేనని చెప్పి పడుకుంది సత్య. ఇంతలో జయరాజ్ అక్కడికొచ్చాడు. మల్లికకు ఏదో సైగ చేసి తన రూమ్కి వెళ్లాడు. మల్లిక గబగబా రెడీ అయి బయటికెళ్ళింది. ఇద్దరూ కలిసి ఎక్కడికో బయలుదేరారు. ఇదంతా గమనించిన సత్యవతి వాళ్లకు తెలియకుండా చాటుగా వాళ్ళని ఫాలో అయింది. మల్లిక జయరాజ్తో చనువుగా మాట్లాడుతూ అతని వెంట నడిచింది. వాళ్ళిద్దరూ కొంత దూరం వెళ్లేసరికి జయరాజు స్నేహితులు కనిపించారు. మల్లిక వాళ్లతో కూడా చాలా చలాకీగా మాట్లాడింది. ఓ అబ్బాయిలా వాళ్లతో కలిసిపోయింది. ఇదంతా గమనించిన సత్యవతి షాక్ అయింది. చిన్నప్పటి నుంచి కలిసున్న స్నేహితురాల్లో ఇంత మార్పు వచ్చిందా అని ఆశ్చర్యపోయింది. ఆమె చూస్తుండగానే వాళ్ళంతా ఆటో ఎక్కి ఎక్కడికో వెళ్లిపోయారు. స్నేహితురాలిని చాటుగా గమనించిన సత్యవతి ఆమె ప్రవర్తనకి ఆశ్చర్యపోయి ఎలా స్పందించింది? దారి తప్పిన మల్లిక నడక ఎటువైపు సాగిందో తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్.